హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ రోజు స్పెషల్ చాలా ఈజీగా చేసుకునే చికెన్ నగెట్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఈ చికెన్ నగెట్స్ కి కొన్ని మార్పులు చేసి మా రెస్టారెంట్ లో ఎలా చేస్తారో సింపుల్ గా చూపెట్టబోతున్నా. చికెన్ నగెట్స్ మన తెలుగు కల్చర్ ఫుడ్ కాదండి, ఇది విదేశీ రెసిపీ. హిస్టరీ మొత్తం ఈ వీడియోలో ముందు చెప్తాను. మన తెలుగు ప్రజల టేస్ట్ కి తగ్గట్టుగా ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు 1 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని లార్జ్ డైస్ ముక్కలుగా చాప్ చేసుకొని ఒక బేషన్ లో తీసుకోండి. ఇప్పుడు ఇందులో బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. స్వీట్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మన తెలుగు ప్రజల టేస్ట్కి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కలుపుకొని 1/2 కప్ సోయా సాస్ కలపడం మాత్రం మర్చిపోకండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. ఇలా కలిపేసి బ్రెడ్ కట్ చేసుకోండి. ఈ మిశ్రమంలో చాలా మంది ఏం చేస్తారంటే బ్రెడ్ క్రమ్స్ ని వేస్తారు. అలా ఎట్టి పరిస్థితిలో వేయకండి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ నే కలపాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా నగెట్స్ లో యూస్ చేయాలో కూడా చెప్తాను. జస్ట్ వెయిట్. బ్రెడ్ యాడ్ చేసి కొన్ని లెమన్స్ పిండుకోండి. కాసేపు ఇలా కలిపి కప్ కార్న్ ఫ్లవర్ వేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిశ్రమం మొత్తం షిఫ్ట్ చేసి పేస్ట్ పట్టుకోండి. ఫైన్గా పేస్ట్ పట్టాల్సిన అవసరం లేదు. కొంచెం పేస్ట్ హార్డ్గా ఉంటేనే పర్ఫెక్ట్ నగెట్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు కొద్దిగా మీ హ్యాండ్కి ఆయిల్ యాడ్ చేసి మనం రోటీ పిండి కలిపినట్టు నెమ్మదిగా మసాజ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ నగెట్ షేప్స్ కోసం ఇలా టేబుల్ మీద ఆయిల్ వేసుకోండి. మిశ్రమాన్ని ఈవెన్గా పర్ఫెక్ట్ షేప్స్గా ఈ వీడియోలో చెప్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ చికెన్ నగెట్స్ ప్రస్తావన విదేశాలలో 1961 నుండి ఉంది. స్టార్టింగ్లో వెజ్ నగెట్స్ మాత్రమే ఉండేది, చికెన్ నగెట్స్ కాదు. మొట్టమొదటిసారిగా మెక్డొనాల్డ్ ప్రపంచానికి 1983లో పరిచయం చేసింది ఈ రెసిపీని. స్టార్టింగ్లో ఈ కంపెనీ 4 షేప్లుగా తయారు చేసింది. బెల్, బాయ్టీ, బాల్ లాగా బూట్ షేప్లో తయారు చేసింది. ఈ నగెట్స్ని మనం మనకి ఇష్టం వచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. మెక్డొనాల్డ్ కస్టమర్ని ఆకర్షించడానికి 1983లో ప్రచారంలో భాగంగా ఒక ఈవెంట్ స్టార్ట్ చేసి విన్ అయిన కస్టమర్లకి గోల్డెన్ ఎగ్స్ కూడా గిఫ్ట్గా ఇచ్చేసింది. ఇప్పుడు ఒక బౌల్లో 200 ml మిల్క్ వేసుకొని 5 ఎగ్స్ పళ్ళగొట్టుకోండి. ఈ ప్రాసెసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ చికెన్ నగెట్స్ ప్రిపరేషన్కి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక మందంపాటి తవా తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి బ్రెడ్స్ని ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకోండి. ఇలా లైట్గా మిక్సీ చేసుకోవాలి, ఎక్కువగా పౌడర్ అవ్వకూడదని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎగ్ మిశ్రమంలో ఒకటొకటిగా నగెట్స్ ని ముంచి మళ్ళీ ఇలా బ్రెడ్ క్రమ్స్ ని కూడా 1కి 2 సార్లు అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వలన చాలా ఎక్స్ట్రా కంచిగా ఉంటాయి నగెట్స్. ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి ఒకటొకటిగా వేసుకోండి ఈ నగెట్స్ ని. నగెట్స్ ఆయిల్ లో వేసిన తర్వాత వెంటనే కలపొద్దు. ఇలా కలపడం వలన నగెట్స్ వీడిపోతాయి. ఈ నగెట్స్ని ఫ్రిడ్జ్లో వేసి 2 నుండి 3 నెలల వరకు కూడా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాక నగెట్స్ని తీసేసి సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పవన్ బోడా.